ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డలోని వైసీపీ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసి కేక్ కట్ చేసిన అనంతరం బస్టాండ్ సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే సింహాద్రి నివాళులర్పించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఎల్లప్పుడూ మాజీ సీఎం వైఎస్ జగన్ నిలబడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల పక్షాన, ప్రజల ఇబ్బందుల్లో ప్రజల గొంతై ప్రపంచానికి తెలిసేటట్టుగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించేటట్టుగా మాట్లాడిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడిపోయి 20 నెలలు దాటిన తర్వాత కూడా ఇవాళ ప్రజానీకం ఎట్లా ఉండారో ఈ రాష్ట్రంలో మీరు అందరూ చూస్తున్నారు. ఎటు కాలు కదిపినా సరే వేలాది లక్షలాది మంది జనం ఒక విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళడానికి 7 గంటలు పడుతుంది. ఏ చిన్న ప్రాంతానికి బందర్ నుంచి విజయవాడ నుంచి బందర్ రావడానికి 7-8 గంటలు. ఏంటంటే జనం తండోపతండాలుగా ఒక పొరపాటు చేసాం, ఆ పొరపాటును సరిదిద్దుకుంటాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తామని చెప్పి గొంతెత్తి ప్రజానీకం సాటుతుంది. ఇదంతా మీరు చూస్తున్నారు. ఒక పక్కన మన లోకల్ పాలిటిక్స్కి వస్తే బుద్ధా ప్రసాద్ గారు ఎంత సేపు చెప్పినా నేను ఆగుడేట్ని బాగు చేశాను అంటాడు. అంతకుముందు ధ్వంసం అయిపోయిందంట. ఎవరినో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ధ్వంసం చేస్తారా? ఆగ్డేట్కి నువ్వు రంగులు వేయటం తప్ప ఏం చేసావో చెప్పు. కొత్త పిల్లర్స్ ఏమన్నా కట్టావా? తొట్లు ఏమన్నా పోయినాయా? ఏమి లేదా, రంగులేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారని చెప్తావు ఏంటి? అట్లాగే రోడ్లన్నీ ధ్వంసం చేశారంట. రోడ్లు ధ్వంసం చేస్తారా? కోడూరు రోడ్డు నువ్వు వేసారని చెప్పు. నువ్వు సిగ్గుపడాలి కదా. నువ్వు చాలాసార్లు మంత్రిగా ఉండవు, ఎమ్మెల్యేగా ఉండవు, ఇన్ని పనులు చేసినోడు కోడూరు రోడ్డు నువ్వు వేసారని చెప్పుకుంటుంటే సిగ్గుపడాల్సిన అవసరం నీకు లేదా? కోడూరు రోడ్డు వైఎస్ఆర్సీపీ హయాంలోనే శాంక్షన్ అయింది. రోడ్డు పూర్తి అయిపోయే దశలో ఎలక్షన్ జరిగినాయి. ఆ జరగగానే ఆళ్ళతో నువ్వేదో డబ్బులు బేరం మాట్లాడుకుని నీకు కుదరక ఆపించావు. అయ్యే డబ్బులతో సంవత్సరం తర్వాత ఆ పని చేయించావు. కొత్తగా నువ్వు చేయించింది ఏంటో చెప్పు, రికార్డెడ్గా చెప్పు. నేను అడిగేదండి ఎదురుమండి బ్రిడ్జి చేయించు. అట్లా అయిపోయింది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన, ప్రజల ఇబ్బందుల్లో ప్రజల గొంతై